లలితాదేవి యొక్క చరిత్ర ఓ 10-15 నిమిషాల్లో చెప్పుకుందాం. ఈ మానీయులు పెద్దలు చెప్పారు, బాగానే ఉన్నది. అయితే ఈ లలితాదేవి సహస్రనామాలు చాలామంది చదువుతారు, పారాయణం చేస్తారు. కానీ చరిత్ర తెలిసిన వాళ్ళు కొద్దిమంది, లేరని అన్ను కొద్దిమంది ఉంటారు. లలితాదేవి ఎందుకు అవతరించింది, ఎప్పుడు అవతరించింది, ఎక్కడ అవతరించింది, ఆమె యొక్క దేవాలయం, మొదటి దేవాలయం ఎక్కడ కట్టారు? పరమేశ్వరి అయినటువంటి సతీదేవి ఆమె దక్షయజ్ఞంలో ఆత్మత్యాగం చేసింది. ఆంధ్రదేశంలో గోదావరి తీరంలో దక్షారామం ఉన్నది. ఆ దక్షారామం అంటే దక్షుడి యొక్క నివాసం. అది కొంతమంది తెలియక ద్రాక్షారామం అంటుంటారు, అది దక్షారామం. దక్షుడు యజ్ఞం చేశాడు అక్కడ. దక్షుడు యజ్ఞం చేస్తే ఆయన కూతురు సతీదేవి పిలవకపోయినా వచ్చింది. ఆమె భర్త శివుడంటే దక్షుడికి ఇష్టం లేదు, శివదూషణ చేశాడు. ఆమె భరించలేక ఆత్మత్యాగం చేసింది. ఆ ప్రాణత్యాగం చేసిందన్న వార్త విని శివుడు క్రోధోద్రేకంతో వీరభద్రుడిని పంపించాడు. వీరభద్రుడు వచ్చి దక్షాధ్వర ధ్వంసం చేశాడు. తర్వాత శివుడు వచ్చాడు. పడిపోయిన తన భార్య శరీరాన్ని చూసి దాన్ని పట్టుకొని దుఃఖంతో, బాధతో, క్రోధంతో ఆయన తాండవం చేయటం మొదలుపెట్టాడు. లోకాలన్నీ కల్లోలితమైపోతున్నాయి. అందరూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వచ్చి చక్రాన్ని ప్రయోగించి ఆ సతీదేవి శరీరాన్ని ఖండములు చేశాడు. ఆ ఖండములు పడిన చోట్లే శక్తిపీఠాలైనాయి. పెద్ద ముక్కలు 18 పడ్డ చోట్లు 18 శక్తిపీఠాలు, 18 మహాశక్తిపీఠాలు. వారాణస్యాం విశాలాక్షి, గయాయాం సర్వమంగళ, శ్రీశైలే భ్రమరాంబిక, దక్షారామం మాణిక్యాంబ, శ్రీశైలం భ్రమరాంబ, అలంపురే జోగులాంబ. ఆంధ్రదేశంలోనే పీఠాలున్నాయి అమ్మవారి యొక్క 18 శక్తి పీఠాలు. అట్లా 18 మహాపీఠాలు. ఇవి కాక ఇంకా సతీదేవి యొక్క చిన్న చిన్న శరీర భాగాలు పడ్డ చోట్లున్నాయి. అన్నీ కలిపో 52 పీఠాలేమో అయినాయి. అందులో ప్రయాగే లలితాంబిక, ప్రయాగలో పడినటువంటి సతీదేవి శరీరఖండం పడిన చోటు అక్కడ లలితాదేవి వెలిసింది. కనుక సృష్టిలో మొదటి ఆలయం ఎక్కడున్నది? లలితాదేవిది ప్రయాగలో ఉన్నది. ప్రయాగే లలితాంబిక. మీలో చాలామంది కాశీ వెళ్ళి ఉంటారు. కాశీలో కూడా లలితా ఘాట్ ఉన్నది. మంచి అద్భుతమైనటువంటి లలితాదేవి యొక్క ఆలయం ఉంటుంది అక్కడ. అయితే లలిత కొంచెం తీవ్రంగా ఉంటుంది అక్కడ. లలితాదేవి ఎందుకు అవతరించవలసి వచ్చింది? సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. ఆమె హిమవంతుని యొక్క కూతురుగా పుట్టింది పార్వతీదేవి. పార్వతీదేవి పెరిగి పెద్దదవుతున్నది. సతీ వియోగంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు హిమాలయాలలో ఒకచోట ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నాడు. శివాశ్రమం, స్థాణ్వాశ్రమం. అక్కడ ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. ప్రమధులందరూ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా కాపలాగాస్తున్నారు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే హిమవంతుడు ఒకరోజు వెళ్ళి ఆయన ప్రార్థించాడు, అయ్యా, నా అదృష్టవశాన నా రాజ్యంలో మీరున్నారు, నన్ను అనుగ్రహిస్తున్నారు, మా అమ్మాయి పెరిగి పెద్దదయింది ఉన్నది, మీకు సేవ చేసుకోవడానికి అనుమతించండి, రోజు ఏదో పాలు, పండ్లు, పూలు తీసుకొచ్చి మీకు ఇస్తుంది అంటే శివుడు కొంచెం ఆబ్లిగేషన్ ఫీల్ అయినాడు. మరి వాళ్ళ రాజ్యంలో ఉంటున్నాడుగా శివుడు, అందుకని సరేలే అన్నాడు. ఆమె రోజు ఏదో కానుకలు తీసుకొచ్చి ఇచ్చేది, పాలు అవి కూడా. మధ్యాహ్నం పూట పొద్దున ధ్యానానికి కూర్చుండేవాడు, మధ్యాహ్నం కాసేపు లేచేవాడు, సాయంకాలం కాస్త విశ్రాంతి తీసుకొని సాయంకాలం పూట అక్కడ మర్రి చెట్టు కింద కూర్చుండేవాడు శివుడు. వటవృక్షతరోర్మూలే వృద్ధ శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. యవ్వనంలో ఉన్నాడు, ఆయనకు ముసలితనం రాదు పరమేశ్వరుడికి, పరమశివుడికి. మర్రి చెట్టు కింద కూర్చుండేవాడు. వృద్ధులైనటువంటి యోగులందరూ, మహర్షులందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూర్చుండేవాళ్ళు. వాళ్ళకేవో సందేహాలు ఉండేవి, సందేహాలు మనస్సులో అనుకుండేవాళ్ళు. ఆయన చూసేవాళ్ళు, ఆయన వాళ్ళని చూసేవాడు. ఆ చూపులోనే సందేహం తీరిపోయేది. శిష్యాస్తు చిన్న సంశయా, చిన్న సంశయాలన్నీ పోయినాయి. అలా ఉంటుంటే
పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలే, ఇది దేవతల కోరిక. ఎందుకు దేవతలు అలా కోరుతున్నారు అంటే, తారకుడనేటువంటి ఒక రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. నీకేం కావాలన్నాడు. నాకు చావు లేకుండా అమరత్వం కావాలి అన్నాడు. అది ఇవ్వటానికి వీల్లేదు, అదొక్కటి తప్ప ఇంకేదైనా కోరుకో అన్నాడు. అట్లయ్యేటైతే శివుడు పెళ్లి భార్య మరణించింది. శివుడు అంత తొందరగా మళ్ళీ పెళ్ళి ఏం చేసుకోడు. ఆయన మంచివాడు, భార్య మరణిస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. కనుక నాకు మరణమంటూ సంభవిస్తే శివుని యొక్క కుమారుడి వల్ల మాత్రమే కలగాలి, ఇతరులు ఎవరి వల్ల కాకూడదు అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు, వెళ్ళిపోయినాడు. ఇప్పుడు శివుడికి సంతానం కలగాలి, వాడిని చంపాలనంటే వాడేమో దుర్మార్గుడు, అందరినీ బాధిస్తున్నాడు. శివుడికి సంతానం కలగాలంటే భార్య ఉండాలి. భార్య ఎవరిని పడితే వాళ్ళని ఎట్ట చేసుకుంటాడు? సతీదేవి పార్వతిగా పుట్టింది. సతీదేవి ఆయన భార్య. దుర్గాదేవి పరమేశ్వరి, జగన్మాత, దుర్గా, దక్షుడి కూతురు సతీదేవిగా పుట్టింది. ఆమె పార్వతిగా పుట్టింది ఇప్పుడు. కనుక పార్వతీ పరమేశ్వర శివుల యొక్క పెళ్లి జరగాలి. శివుడేమో ఏం పెళ్లి చేసుకునేటట్టు లేడు. శివునికి పార్వతి మీద కోరిక కలిగేటట్లు చెయ్యాలి అని దేవేంద్రుడు సభ తీర్చి మన్మధుడిని పిలిచి, ఈ పని చేసి పెట్టవయ్యా అన్నాడు. తప్పకుండా చేస్తానన్నాడు మన్మధుడు అహంకారంతో. కానీ వచ్చాడు. అక్కడంతా ప్రకృతి అంతా కూడా వసంత ఋతువు వచ్చేట్టు చేశాడు. వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. పార్వతీదేవి వచ్చింది. వచ్చి నందీశ్వరుని అడిగింది, స్వామివారికి నేను కానుకలు తీసుకొచ్చాను, ఇవ్వచ్చునా నందీశ్వర అంటే. అమ్మా, నీకు అడ్డమే ఉంది తల్లి, వెళ్ళివ్వు అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. శివుడు లేచి నిల్చొని ఉన్నాడు. స్వామి, మీకు కానుకలు తెచ్చాను, ఇగో పండ్లు, ఇగో పూలు అంటూ అందిస్తున్నది. అదే సమయంలో మన్మథుడు విల్లెక్కు పెట్టాడు. పుష్పబాణుడాయన అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ. పద్మము, కలువ ఇవన్నీ ఆయన పుష్ప బాణాలవి. ఇంకా వెయ్యలే. ఆ ఎక్కు పెట్టేసరికే శివుడి మనస్సు కదిలిపోయింది, చంచలమైంది. ఆమె పళ్ళెం ఇస్తున్నది, పూలవి పెట్టిన పళ్ళెం ఇస్తుండేటప్పటికి ఆ పళ్ళాన్ని తీసుకుంటున్న మిషతో కొంచెం చేతులు తాకాడు. అట్లా తాకాడు, పట్టుకున్నాడు. ఆమె సిగ్గుపడిపోయింది. సిగ్గుపడి, స్వామి, మీకోసం ఇవాళ తామర గింజలు తీసి ఎండబెట్టి మాలికగా తయారు చేసి తీసుకొచ్చాను, ఈ మాలిక మీకు జపానికి ఉపయోగించుకోండి అని అన్నది. తామర గింజలు మాల అనేసరికి ఆయనకు వెంటనే స్ఫురణ వచ్చేసింది. ఇదేమిరా ఇది, నా మనస్సు ఇలా చెలించింది. అందము చిందువందు చెవియందలి చందోవజారుచుండ పూలందుకొనుండటంచు సుమనోంజలి అల్లన సాచి శైలరాణందన వంగే చెంగున అనంగుని చాపము వంగే వంగే బాలేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై. చెవిలో ఉన్న కలువ పువ్వు జారిపోతూ ఉంటే ఆమె అలా ముందు కొంగి ఇచ్చింది. శివుడేమో ఎత్తుగా ఉన్నాడు, ఆమె ఇస్తున్న పళ్ళేమో అందుకోవాలి. ఆయన ముందు కొంగట్ట. ఈయన ముందు కొంగి, ఆయన ముందు కొంగితే 2 తలలు బాగా దగ్గరికి వచ్చినాయి, 2 చేతులు బాగా దగ్గరికి వచ్చినాయి. ఎప్పుడైతే ఈమె జపమాల అన్నదో వెంటనే అటెన్షన్ లాగా అయిపోయింది శివుడు. ఏమిరా ఇది, నా మనస్సు చెలించింది అని చూశాడు. మన్మథుడు కనిపించాడు. మన్మథుడిని భస్మం చేశాడు. మూడవ కన్ను తెరిచి పార్వతీదేవి స్పృహ తప్పి పడిపోయింది. ఇక్కడ ఇంకా మనం ఉండకూడదు, మనం వెళ్ళిపోదామన్నాడు. శివుడు, ప్రమథులు అందరూ అదృశ్యమైపోయినారు. పార్వతీదేవిని హిమవంతుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినాడు. అక్కడ మిగిలింది ఏమిటి? మన్మథుడి యొక్క బూడిద కుప్ప. కాసేపు అయిన తర్వాత ఆకాశంలో చిత్రకర్ముడు అనేటువంటి వాడు వెళ్తున్నాడు. వాడు దివ్యశక్తులు కలిగినటువంటి వాడు, రాక్షస జాతివాడు. వాడు కిందికి చూశాడు. ఇక్కడ శివాశ్రమం ఉండాలా, అంతా సందడిగా ఉండేది, ఇంకా కనపట్టం లేదే, ఏమైంది? మహర్షులు వస్తుంటారు, వాళ్ళు వచ్చేవాడు ఏమీ నిర్మానుష్యంగా ఉన్నదని కిందికి దిగాడు. చూశాడు. వాడికి కొంత దివ్యజ్ఞానం ఉన్నది, కనుక్కున్నాడు. మన్మథుడి యొక్క బూడిద కుప్ప, ఓహో ఇదే జరిగింది అన్నాడు. దాన్ని ఒక బొమ్మ చేశాడు. శతరుద్రియం పారాయణం చేయటం మొదలుపెట్టాడు.
నమస్తే రుద్రమన్యవే ఉతోతైషవే నమః అని మొదలుపెట్టాడు. శతరుద్రీయ పారాయణం పూర్తయ్యేసరికి ఆ బొమ్మలోకి ప్రాణం వచ్చింది. తండ్రి, నేనెవరు? నాయనా, నువ్వు నా బిడ్డవురా. రుద్రుడు నీకు ప్రాణం ఇచ్చాడు. నాతో పాటు నువ్వు కూడా రుద్రం పారాయణం చెయ్యి. రుద్రం పారాయణం చేయటం మొదలుపెట్టారు ఇద్దరు కూడా. పరమేశ్వరుడైన రుద్రుడు దిగొచ్చాడు. ఈ రుద్రుడు వేరు, ఇందాకటి దాకా తపస్సు చేస్తున్నాడని చెప్పిన శివుడు వేరు. ఈ శివుని కంటే ఆ రుద్రుడు గొప్పవాడు. ఆయన ఈ బ్రహ్మాండానికి అవతల ఉంటాడు. ఆ రుద్రుడు అతడు వచ్చాడు. నాయనా, నీ పారాయణానికి నేను సంతోషించాను. నీకు జన్మాంతర సంస్కారం ఉన్నది, ఎంతో పుణ్యం చేసిన వాడివి. నీ పారాయణానికి సంతోషించి నీకు వరం ఇస్తున్నాను. నీవు అజేయుడివి. ఈ బ్రహ్మాండంలో ఉన్నవాళ్ళు ఎవరూ నిన్నేమీ చెయ్యలేరు, నిన్నెవరూ జయించలేరు, నీకెవరూ ఎదురు నిలబడలేరు. 60,000 సంవత్సరముల పాటు నువ్వు ఈ లోకములను పరిపాలించు, ఈ బ్రహ్మాండాన్ని అని వరం ఇచ్చాడు. అదృశ్యమే వెళ్ళిపోయినాడు రుద్రుడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఎంత అదృష్టవంతుడివిరా నువ్వు, భండ 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 అన్నాడు. భండ అంటే సంస్కృతంలో శాబాష్, భేష్ అని అర్థం. బ్రహ్మదేవుడంతటి వాడు భండ అనటం వల్ల వాడికి భండాసురుడు అన్న పేరు వచ్చింది. వాడు రాక్షస చక్రవర్తి అయినాడు. కొత్తగా ఒక రాజధాని నిర్మించుకున్నారు. ఎక్కడ? ఈ సంఘటన జరిగిందంతా హిమాలయాలలో, హిమాలయ పర్వతాలలో మన్మథ దహనము ఇవన్నీ జరిగింది. పార్వతీదేవి కథ అంతా కూడా. వాళ్ళు రాజధానిని దక్షిణ భారతంలో మహేంద్ర పర్వతం దగ్గర శూన్యక నగరం అన్న పేరుతో నిర్మించుకున్నారు. మహేంద్ర పర్వతం అంటే హనుమంతుడు సముద్రంలోకి దాటడానికి వెళ్ళినప్పుడు అడుగుపెట్టాడు అక్కడ మహేంద్ర పర్వతం మీద. మహానగరం నిర్మితమైంది. భండాసురుడు తనతో పాటుగా తాను ఏ భస్మం నుంచి పుట్టాడో ఆ భస్మపు పొడి ఇంకా అక్కడ కొంత రాలి ఉంటే దాంట్లో నుండి విషంగుడు విశుక్రుడు అని ఇద్దరిని తాను సృష్టించుకొని వాళ్ళు సోదరులుగా తీసుకున్నాడు వాళ్ళను, తన తమ్ముళ్ళు విషంగుడు విశుక్రుడు. వాడొక ఆలోచన చేశాడు. సరే, దేవతలందరినీ జయించాడు. వాళ్ళందరూ వచ్చి సేవలు చేస్తున్నారు రుద్రుడి యొక్క వరం వల్ల. వాడు ఈ సమస్త లోకములలో రాక్షస జాతి తప్ప ఇంకో జాతి ఉండకూడదు. దేవజాతులు, మానవ జాతులు, విద్యాధరులు, గంధర్వులు ఎవడు ఏ జాతి ఉండకూడదు, మన ఒక్క జాతి మాత్రమే ఉండాలి. అందరినీ చంపాలి. ఎట్లా చంపుతాం? అందరూ వచ్చి కాళ్ళ మీద పడ్డారు. శరణాగతులైన వాళ్ళను చంపడం న్యాయం కాదు. మరి ఎట్లా చంపకుండా? ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ ఇవాళ కాకపోతే రేపైనా చావు రాసి పెట్టి ఉన్నది కదా. 1000 ఏళ్ళు కాకపోతే 10,000 ఏళ్ళు, 10,000 ఏళ్ళు కాకపోతే 20,000 ఏళ్ళు మరణించక తప్పదు. ఈ మరణించినటువంటి వారికి సంతానం కలగకూడదు. మరణించే వాళ్లకు అంటే ఒక్క రాక్షస జాతికి తప్ప ఏ ఇతర జాతికి కూడాను సంతానం కలగకూడదు. సంతానం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి. అప్పుడు ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవి అంత లేవుగా. వాడు ఏం చేశాడనంటే తన ఇద్దరు సోదరులు, ఒకడిని కింది లోకాలకు అధోలోకాలకు, ఒకడిని ఊర్ధ్వలోకాలకు పైన పంపించాడు. తాను సెంటర్లో ఉన్నాడు. ఈ 3 భూలోక భువర్లోక సువర్లోకములలో ఈ తన పరిపాలనలో ఉండేటువంటి అన్ని లోకాలలో ఎవరికీ సంతానం కలగకుండా చేశాడు. పురుషుల్లో ఉన్న పురుషత్వాన్ని నాశనం చేశాడు. స్త్రీలలో ఉన్న స్త్రీత్వాన్ని నాశనం చేశాడు. ఎవరూ సంసారం చెయ్యలేరు, శక్తిహీనులందరూ కూడా. దీన్ని కామప్రళయము అన్నారు. ఏ రాక్షసుడు చేయలే ఈ పని. హిరణ్యకశిపుడు చేయలేదు, రావణాసురుడు చేయలేదు, ఇంకే రాక్షసుడు చేయలేదు. వీడొక్కడూ చేసినటువంటి భయంకరమైన పని కామప్రళయం కలిగించాడు. 60,000 సంవత్సరముల పాటు సృష్టి ఆగిపోయింది. ఎవరు ఏం చేయలేరు. అప్పుడు 60,000 ఏళ్ళు పూర్తయితూ ఉంటే దేవతలందరూ రహస్యంగా సమావేశమై, శివుడు విష్ణుమూర్తి అందరూ కలిసి సమావేశమై విష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే మనం ఏం చెయ్యలేం వీడిని
అయ్యా మీరు దశావతారాలు ఎన్నో అవతారాలు ఎత్తారు, వీరు అవతారం ఎత్తి చంపండి అంటే మనం చంపడానికి వీల్లేదు. రుద్రుడు వాళ్ళకు వరం ఇచ్చాడు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళు ఎవరూ వాడిని ఏం చేయలేరు అని. మనమంతా ఈ బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళమేగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. రుద్రుడు వరం ఇచ్చాడు, మరి ఏం చెయ్యాలా అంటే వాణ్ణి చంపగలిగింది లలితాదేవి మాత్రమే. రుద్రుడు ఏం వరం ఇచ్చాడు, నిన్ను ఎవ్వడూ ఈ బ్రహ్మాండములో ఉన్నవాడు చంపలేడు, బ్రహ్మాండంలో ఉన్నవాడు చంపలేడు, పుంలింగం, ఎవడూ చంపలేడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ నేను చంపలేరు. స్త్రీ చంపవచ్చు, ఆ స్త్రీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్న స్త్రీ కాకూడదు. లలితాదేవిని ప్రార్థిద్దాము. ఎవరా లలితాదేవి, ఎక్కడున్నది, మేము ఇప్పుడు వినలేదంటే ఇన్నాళ్ళు అవసరం రాలేదు, చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాను అన్నాడు. ఈ బ్రహ్మాండం ఉన్నదే మనం నివసించేటువంటి ఈ బ్రహ్మాండం, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోకాదులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి ఒక అండాకారంలో ఉంటాయి కనుక ఒక గుడ్డులాగా ఉంటాయి కాబట్టి అండం అంటే గుడ్డు, బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండము చుట్టూ కూడాను కొన్ని వందల మైళ్ళ మేర ఉన్నటువంటి గోడ ఉంటుంది. ఆ గోడ మందం కొన్ని వందల వేల మైళ్ళు. ఈ బ్రహ్మాండం దాటి పైకి వెళ్ళాలి, లలితాదేవి లోకానికి వెళ్ళాలంటే వెళ్ళి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించడం, ఆ గోడ ఎట్లా, గోడను ఎక్కడన్నా పగలగొట్టాలి. వెనకటి రోజుల్లో కోట గోడలు పగలగొట్టడానికి ఏనుగులను ఉపయోగించేవాళ్ళు. ఏనుగుల యొక్క కుంభస్థలాలకు ఇనప కవచాలు తొడిగి అది వెళ్ళి ఆ కోట తలుపులను బద్దలు కొడుతూ ఉంటే బద్దలు కొట్టించి లోపలికి వెళ్ళేవాళ్ళు. ఐరావతాది దిగ్గజములను పిలిపించారు. ఎక్కడో చోట కాస్త వీక్ ప్లేస్ చూసి పగలగొట్టాలి అని చెప్పి. ఒక చోట కొంచెం పగుళ్ళు కనిపిస్తున్నాయి, కొంచెం తడి కనిపిస్తున్నది, ఒక చెట్టు వేలాడుతున్నది పైనుంచి. ఓ చెట్టు గోడ, బ్రహ్మాండం యొక్క కప్పు, మంచి గట్టి కాంక్రీట్ రూఫు, దాంట్లో నుంచి ఓ చెట్టు వేలాడుతూ ఉన్నది. కొమ్మలు కిందికి ఉన్నాయి, ఆకులు కిందికి ఉన్నాయి, వేళ్ళు ఆ గోడకు అవతల ఏదో ద్రవం ఉన్నది, ఆ నీళ్లను పీల్చుకుంటున్నాయి. ఈ చెట్టు కిందికి వేలాడుతున్నది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. రావి చెట్టు అది. పల్లెటూళ్ళల్లో నుంచి వచ్చిన వాళ్ళు మీకు కొంత తెలిసి ఉంటుంది. గోడలో ఎక్కడో చోట కాకి వేసే రెట్ట వేస్తుంది, అందులో అది గనక ఆ రావి చెట్టు గింజ కనుక ఉంటే అది పెరిగి పెద్దదై గోడలను కూడా పగలగొడుతుంది కొన్ని సంవత్సరాలకు. మీరు భగవద్గీత చదివి ఉంటారు, అందులో ఒక చెట్టును గురించి ఉన్నది. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సమేదవిత్. వేళ్ళు పైకున్నాయి ఊర్ధ్వమూలము, అధశాఖము కొమ్మలు కిందికున్నాయి. అశ్వత్థ వృక్షం రావి చెట్టు, ఛందాంసి యస్య పర్ణాని, ఆ చెట్టు యొక్క ఆకులే వేదములు, ఛందస్సులు. ఈ రహస్యం, దీన్ని గురించినటువంటి రహస్యం ఎవడు తెలుసుకుంటాడో వాడు డివైన్ విజ్డమ్ పొందినవాడు. యస్తం వేద స వేదవిత్, వేదవేత్త అవుతాడు వాడు. ఈ చెట్టు యొక్క రహస్యం వేరే గీతా వ్యాఖ్యానాలలో మీకు దొరుకుతుందనుకోండి. ఆ చెట్టు దగ్గర పగలగొట్టించారు. నెమ్మదిగా వీళ్ళందరూ పైకి వెళ్ళారు. పైకి వెళితే ఈ బ్రహ్మాండం లాంటివి బంతులలాగా అక్కడ ఉండేటువంటి క్షీర సముద్రం, మిల్కీ వే, దాంట్లో తేలాడుతూ ఉన్నాయి, బంతుల్లాగా అవే తేలుతూ ఉన్నాయి. ఇవి దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తున్నారు. ఆ ప్రతి బ్రహ్మాండంలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. వీళ్ళు దాటుకుంటూ వెళ్తుంటే ఓ బ్రహ్మాండం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపించి, ఇంద్రాది దేవతలు కనిపించి, ఓహో మీరు ఆ బ్రహ్మాండం నుంచి వస్తున్నారా, సరే కాస్త కాఫీ తాగి వెళ్ళండి. రుద్రుడు దగ్గరికి వెళ్ళారు. రుద్రుడు ఉండేటువంటి చోట ఒకటి ఉన్నది, ఓ పెద్ద స్కంధావారం, క్యాంప్ ఆఫీస్. అయ్యా మేమందరం కూడాను నువ్వు ఇచ్చిన వరం వల్ల వాడు ఇట్లా దుర్మార్గాలు చేస్తున్నాడు, మేమేం చేయలేకుండా ఉన్నాము, లలితాదేవిని ప్రార్థిద్దామని వచ్చాము, ఆమె ఇంటర్వ్యూ ఇప్పించండి అని అడిగారు. అంటే నో ఇంటర్వ్యూ ఈజ్ నాట్ గ్రాంటెడ్, నో పర్మిషన్. లలితాదేవిని చూడటానికి మీకు పర్మిషన్ ఇవ్వటం లేదు అన్నాడు. అయ్యా ఎట్లనండి, ఆమెను చూడాలంటే మీరు క్వాలిఫై కావాలి, మీరు పంచదశి మంత్రం చేయాలి, షోడశి మంత్రం చేయాలి. మాకు తెలియదు, నేను మంత్రం చెబుతా,
నా భార్య ఇక్కడున్నది, ఆవిడ చేతిలో జపమాల ఉన్నది, దాంట్లో నుంచి కొన్ని లక్షల కోట్ల జపమాలలు పుడతాయి. మాలలు ఇస్తాము, మంత్రం ఇస్తాము, మీరు మళ్ళీ కిందికి వెళ్ళి మీ బ్రహ్మాండంలోకి వెళ్ళి జపం చేయండి, పురస్చరణ పూర్తి చేయండి. జప సంఖ్య పూర్తయిన తర్వాత నేను కిందికి వస్తా, నేను వచ్చి మీ చేత హోమం చేయిస్తా, అప్పుడు లలితాదేవిని వచ్చేట్టు చేద్దాము. వాళ్ళందరూ పురస్చరణలు చేశారు. రుద్రుడు వచ్చాడు. హిమాలయాల్లో పెద్ద కుండం తవ్వారు. ఆ పెద్ద కుండం తవ్వి అందులో యజ్ఞం మొదలుపెట్టారు. యజ్ఞానికి సిద్ధంగా ఉన్నాయా, నేతి డబ్బాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవేం అక్కర్లేదు. ఈ బ్రహ్మాండంలో ఉన్న ఏ వస్తువుతో హోమం చేసినా రాదు లలితాదేవి. వాణ్ణి చంపటానికి, వాణ్ణి చంపాలంటే ఈ వస్తువులు పనికిరావు. ఆయన అవతలి లోకం నుండి సప్తమారుతములను ఆవాహనం చేసి తన 3వ కన్ను నుండి పుట్టిన అగ్నిలో మంటను సృష్టించాడు. హోమాగ్నిని సృష్టించాడు. దాంట్లో యజ్ఞం చేశారు. దేవతలందరినీ మీ శరీర భాగములు ఖండించి ఆహుతులు వేయండి అన్నాడు. అలా వేశారు. పరమేశ్వరి లలితాదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించి, నాయనా భండాసురుణ్ణి చంపటానికి వచ్చాను నేను, మీ కష్టాలు తీరుస్తాను, పదండి యుద్ధానికి అన్నది. ముగింపుకు వస్తున్నాను, ఇంకా 2 నిమిషాల్లో ముగిద్దాం. అమ్మా, మేమంతా సిద్ధంగా ఉన్నాం తల్లి, దేవతలందరం, మీరెవరూ యుద్ధానికి అక్కర్లేదు నాయన, మీరంతా 60,000 సంవత్సరాల పాటు కష్టాలు పడి అలిసిపోయి ఉన్నారు, నేనే చంపుతాను వాడిని. మరి సైన్యం కావాలి కదమ్మా, వాడి దగ్గర మహాసైన్యం ఉన్నది. ఆమె సైన్యాన్ని సృష్టించింది. కొన్ని లక్షల కోట్ల మందిని సృష్టించింది. అందులో 99% స్త్రీలు. ది ఫస్ట్ ఉమెన్ ఆర్మీ ఇన్ ది వరల్డ్. మహిళా సైన్యం. ఈ మహిళా సైన్యం వెళ్ళి భండాసురుణ్ణి నాశనం చేసింది. కొద్దిమంది మగవాళ్ళు ఉన్నారు, భైరవులు, గణపతి, ఏవో వీళ్ళను అవసరం కొద్దీ కొన్ని చోట్ల సృష్టించింది. ఆ యుద్ధం 3 రోజుల పాటు జరిగింది. 3 రోజుల పాటు జరిగిన మహాయుద్ధంలో యుద్ధ వర్ణన ఒక్కటి చెప్పాలంటేనే 1 వారం రోజులు పడుతుంది. ఎంత అద్భుతంగా యుద్ధం జరిగిందో. లలితాదేవికి భండాసురుడికి జరిగినటువంటి మహాయుద్ధం అత్యంత భయంకరమైనటువంటి ఆ యుద్ధంలో లలితాదేవి మహా కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, చివరకు కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి ఆ భండాసురుణ్ణి సంహరించింది ఆవిడ. లోకాలకు భండాసురుని యొక్క పీడ తప్పిపోయింది. అప్పుడు దేవతలందరూ ప్రార్థించారమ్మా, సృష్టి రావాలి, ఇంకా సృష్టి ఆగిపోయింది, సృష్టి కావాలంటే మన్మథుడు కావాలి. మన్మథుడినేమో శివుడు దహించాడు. మన్మథుడిని బతికించు తల్లి అంటే ఆమె అప్పుడు మన్మథుడిని బతికించింది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క పెండ్లయింది. తారకాసురుడు సంహరించబడ్డాడు. ఇంకా మిగతా కథలన్నీ పురాణాలలో ఎన్నో ఉన్నాయి. అట్లా లలితాదేవి యొక్క అవతరణ గాథ బ్రహ్మాండ పురాణంలో చాలా విశేషాలతోటి ఎంతో రమణీయంగా వర్ణించబడింది. లలిత సహస్రనామాలు బ్రహ్మాండ పురాణంలో ఒక భాగం. ప్రతి నామంలోనూ కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కథ ఇలా సాగుతూ ఉంటుంది. చాలా అనేకములైనటువంటి కథలు, ఉపకథలు, చాలా విశేషాలు వీటన్నింటితోటి సాగుతూ ఉంటుంది.